హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపాట్టెటి. జనరల్గా మీరు ఏదైనా మొబైల్ కొనాలన్నా, లేకపోతే స్మార్ట్ టీవీ కొనాలన్నా, ఏదైనా ల్యాప్టాప్ కొనాలన్నా మీరు ఏం చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్ళేసి సో నాకు ఈ కంపెనీది కావాలి, సో ఈ స్పెసిఫికేషన్స్ ఉండాలని చెక్ చేస్తారనమాట. కొన్ని రివ్యూస్ చూస్తారు, కొంటారు. కాకపోతే మీరు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఒక 3-4 మొబైల్స్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కనిపించినాయి అనుకోండి, సో దాంట్లో ఏది కొనాలనేది మీకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? సో ఆ రివ్యూలు చెక్ చేసినా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ సేమ్, కాస్ట్ కూడా సేమ్, అందాజగా అట్లానే ఉంటుంది. కంపెనీస్ అంటే సో డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా. సో మీకైతే మీరు వేరే వాళ్ళ రివ్యూస్ చెక్ చేసి, లేకపోతే వేరే వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరే ఒక 2-3 మొబైల్స్ అయితే నాకు ఇవి కావాలి, సో ఇవి బాగున్నాయి అని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక యాప్ చెప్తాను, ఆ యాప్ పేరు వచ్చేసి smartprix అనమాట. సో ఈ యాప్లో మీరు కంపారిజన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో అంటే మీరు ఒకే టైంలో 3 మొబైల్స్ అయితే కంపేర్ చేయొచ్చు అనమాట. 3 అంటే మీకు దగ్గర సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ కాస్ట్ ఉంటాయి కదా. సో మీరు ఏవైతే అనుకుంటారో ఒక 2-3 మొబైల్స్లో, అంటే నాకు ఈ 3 మొబైల్స్ బాగున్నాయి కానీ ఈ మూడిట్లో ఏది బాగుందని తెలుసుకోవాలంటే సో దీంట్లో అయితే కంపేర్ చేయొచ్చు అనమాట. మొబైల్స్ అనే కాదు, టీవీస్ కూడా, లేకపోతే ల్యాప్టాప్లు ఏవైనా కూడా దీంట్లో అయితే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సూపర్ యాప్ అనమాట. మీకు కొంత స్కోర్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఒక మొబైల్కి వచ్చేసి 80 ఉంటే దీనికి వచ్చేసి 85, ఇట్లా 90 ఇట్లా స్కోర్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు ఏమేమి ఎక్కువ ఉన్నాయి, అసలు ఏమేమి లేవు, మూడిట్లా తేడాలు అనేది మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరైతే ఎవరిని అభిప్రాయాలు కనుక్కోకుండా మీరైతే సింపుల్గా మీరు మంచి మొబైల్ కొనుక్కోవడానికి, లేకపోతే ల్యాప్టాప్ని కొనుక్కోవడానికి అయితే ఛాన్స్ ఉంది దీంట్లో కంపేర్ చేసి. సో నేను కూడా జనరల్గా అట్లానే చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ గురించి డీటెయిల్గా ఎట్లా సెలెక్ట్ చేయాలి, అంటే కంపేర్ చేసేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం అయితే ప్రాక్టికల్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను. కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? యాప్ నేమ్ చూసుకుంటే smartprix. సో ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. సో మీరు మొబైల్ గురించి వెతకాలనుకుంటే నేను చూడండి, ప్రజెంట్ శాంసంగ్ మొబైల్ అయితే క్లిక్ చేయగానే మీకు కొన్ని మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్గా మీకు ఏ మొబైల్ కావాలో దాని నేమ్ అయితే కొట్టండి. మీకు జనరల్గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. చూడండి, దీనికి స్కోర్ అయితే ఇట్లా ఉందన్నమాట. 89, 88, 1 పాయింట్ డిఫరెన్స్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ ఎందుకు అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ కంపేర్ అనేది కొట్టాలన్నమాట. ఫస్ట్ది కొట్టిన తర్వాత రెండోది కూడా సెట్ చేసిన. చూడండి, 2 అయితే ఐటమ్స్ పడ్డాయి కంపేర్లో. సో కంపేర్ నౌ అనేది ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఆ రెండింటి డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మీకైతే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, మొబైల్ కాస్ట్ చూసుకుంటే మీకు కాస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ర్యాంకింగ్స్ చూడండి, 1, 2లో ఏది ఉందనేది తెలుస్తుంది. తర్వాత పాయింట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ ఒక్క పాయింట్ ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేది ఇక్కడ మీరు కింద చెక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 10, 11. సో మీకు ఇంకా చూడండి, మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కెమెరా చూడండి, ఒకటేమో 12, ఒకటేమో 64 మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్ కెమెరా, ట్రిపుల్ కెమెరా అని చూడండి. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవన్నీ మీరు పైన ఒక మొబైల్కి సంబంధించింది, కింద ఇంకొక మొబైల్ సంబంధించింది. సో దానికి దీనికి తేడా ఏందనేది మొత్తం అయితే ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో పీపీఐ కూడా ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. గోరిల్లా గ్లాస్ 3 రెండు కూడా సేమ్. ర్యామ్, రోమ్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత వైఫై, బ్లూటూత్ వర్షన్, 4Gనా 5Gనా, మీకు జీపీఎస్ ఉందా, ఓకేనా, సెన్సార్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత మీకు కెమెరా ఫీచర్స్, ఫ్లాష్ చూడండి, మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఏ మొబైల్కైనా మీరు డౌట్ ఉన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో బెస్ట్ది ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది. మొబైల్ తర్వాత చూడండి, టీవీని కంపారిజన్ అయితే చేద్దాం. సో ఏమేమి టీవీస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. చూడండి, మీకైతే ఇవి అప్కమింగ్ అనమాట. సో మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని 68 పాయింట్స్ అట్లా ఉన్నాయి. సో 2 అయితే క్లిక్ చేసినా, 3 కూడా క్లిక్ చేయాలంటే క్లిక్ చేయొచ్చు, లేకపోతే లేదు. 3 అయితే ఒకటే టైంలో మీరైతే కంపేర్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే 3 క్లిక్ చేసినా, కంపేర్ నో క్లిక్ చేస్తే చూడండి, మీకు ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది, థర్డ్ ఏది ఉంది, వాటి కాస్ట్ ఏమున్నాయి. ఓకేనా? సో దాని స్కోర్ ఎంత మీకు చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ టైప్ వచ్చేసి కనిపిస్తుంది. ఓకేనా? దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. స్పీకర్స్ ఎట్లున్నాయి చూడండి. ఇక్కడ మీకు ర్యామ్ అనేది ఏది ఎక్కువ ఉంది, రోమ్ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఓకేనా, ఎల్ఈడి టీవీనా, క్యూఎల్ఈడి టీవీనా, ఎన్ని ఇంచులు. సో చూడండి, మీకు చాలా కనిపిస్తుంది అనమాట ఇట్లాంటి. అదేవిధంగా స్పీకర్స్ కూడా చూడండి, ఎన్ని స్పీకర్స్ ఉన్నాయి, ఎన్ని వాట్స్ అవుట్పుట్ ఉంది, ఓకేనా, యూఎస్బి పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరైతే జస్ట్ కంపేర్ చేసుకోవాలన్నమాట. మీరు మొబైల్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, టీవీలు కానీ, ఏ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ ఏవైనా కూడా ఇక్కడ మీరు కంపేర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే చాలు. సో మీరైతే సింపుల్గా వేరే ఏమైనా ఉంటే వాటితోటి కంపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో ఇట్లా చూడండి, మీకు ఇక్కడ టెలివిజన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్, వివిధ యాక్సెసరీస్ అయితే మీరు కంపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఓన్లీ ఒక ప్రోడక్ట్నే మనం సెర్చ్ చేసుకోవాలన్నప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. సో అవి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఏ సైట్లో దొరుకుతున్నాయి, ఏ సైట్లో ఎక్కువ కాస్ట్ ఉంది, తక్కువ కాస్ట్ ఉంది అనేది మొత్తం ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు 65 ఇంచెస్, 55 ఇంచెస్ అని, 50 ఇంచెస్ అని ఉన్నాయి ఇక్కడ. సో మీరు దేనికి ఎంత కాస్ట్ ఉందనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే చాలు దాని కాస్ట్ తెలుస్తుంది. ఓకేనా. వేరే యాప్స్లలో అంటే వేరే సైట్లలో ఎంత కాస్ట్ ఉందనేది కూడా ఇక్కడ మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కంపేర్ చేయడానికి, ఏ ప్రొడక్ట్స్ అయినా కంపేర్ చేయడానికి అయితే ఇది ఒక బెస్ట్ యాప్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.